నక్కజిత్తుల చైనాకి సరైన స్ట్రోక్ పడబోతుంది. ఓవైపు తన అవసరం కోసం స్నేహం అంటూ బిల్డప్ ఇచ్చే డ్రాగన్ కంట్రీ ఛాన్స్ దొరికినప్పుడల్లా భారత్ని వాణిజ్యపరంగా దెబ్బతీయాలని చూస్తుంది. అయితే అలాంటి ఆగడాలకి చెక్ పెడుతూ భారత్ ఓ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చేపట్టింది. గ్రేట్ నికోబార్ పేరుతో $11 బిలియన్ ఖర్చుతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కించబోతున్నారు. ఇంతకీ ఏంటి గ్రేట్ నికోబార్? వాచ్ దిస్. సాగరంపై చైనా ఆధిపత్యానికి భారత్ సవాల్. మలక్కా స్ట్రెయిట్ కి దగ్గరలో గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్. సైనిక స్థావరాలు, నిఘా వ్యవస్థతో భద్రత పటిష్టం. సాగర మార్గంలో వాణిజ్యంతో ఆర్థిక పటిష్టత. అండమాన్ నికోబార్ దీవుల్లో మోదీ వ్యూహం. కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రేట్ నికోబార్ అభివృద్ధి ప్రాజెక్టును సుమారు 75,000 కోట్లతో చేపట్టడంతో మరోసారి మన పదునైన వ్యూహం తెరపైకి వచ్చింది. వాణిజ్యం భారీగా పెంచుకోవడంతో పాటు సముద్రంపై నిఘా పెంచడంతో పాటు చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టేలా ఈ ప్రాజెక్టు సాగనుంది. థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా చాలా దగ్గరలో ఉన్న అండమాన్ నికోబార్ దీవులలో ఈ ప్రాజెక్టు బహుళార్థ సాధక ప్రాజెక్టు కానుంది. హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించే మార్గమైన మలక్కా జలసంధికి గ్రేట్ నికోబార్ అత్యంత సమీపంలో ఉంది. ఇక్కడ సైనిక స్థావరాలు, నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేయడం ద్వారా సముద్ర వాణిజ్యాన్ని నియంత్రించే వ్యూహాత్మక ప్రయోజనం దక్కుతుంది. అలానే ఇక్కడ ట్రాన్స్ షిప్మెంట్ పోర్ట్ ఏర్పాటు చేయడం ద్వారా అంతర్జాతీయ వాణిజ్య నౌకలను ఆకర్షించగలుగుతాం. అలానే విదేశీ ఓడరేవులపై ఆధారపడటం కూడా తగ్గుతుంది. ఇందుకోసం గ్రేట్ నికోబార్లో భారీ కంటైనర్ టెర్మినల్ నిర్మాణం జరుగుతోంది. దీని ద్వారా భారతదేశం సముద్ర వాణిజ్యంలో తన వాటాను గణనీయంగా పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాంతంలో పౌర సైనిక విమానాశ్రయం, కమ్యూనికేషన్ నెట్వర్క్లు, జలాంతర్గామి ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ మరియు భారీ నౌకాశ్రయాలను అభివృద్ధి చేస్తున్నారు. మరోవైపు ఈ దీవులను బ్లూ ఎకానమీలో భాగంగా ప్రపంచ పర్యాటక కేంద్రంగా మార్చడానికి పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను నిర్మిస్తున్నారు. ఇవన్నీ కనుక పూర్తయితే ప్రపంచ వాణిజ్యంలో ప్రస్తుతం హర్మూజ్ జలమార్గం ఎలాగైతే కీలకంగా మారిందో, మలక్కా జలసంధి దగ్గర మన గ్రేట్ నికోబార్ కూడా స్ట్రెయిట్ ఆఫ్ మలక్కాగా మారనుంది. మలక్కా జలసంధికి పశ్చిమ ద్వారంగా గ్రేట్ నికోబార్ ఉండగా ఈ మలక్కా జలమార్గం నుంచే ప్రపంచ సముద్ర వాణిజ్యంలో 3వ వంతు జరుగుతుంది. అంతేకాదు, చైనా దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్లో 80% ఈ మార్గం నుంచే జరుగుతాయి. ఇంతటి కీలకమైన ప్రాంతంలో మన దేశం నిర్మించతలపెట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా చైనా షిప్పింగ్ మూమెంట్స్ తెలుసుకోవచ్చు. అలానే దాని దిగుమతుల వ్యాపారంలో పరోక్షంగా కూడా వాటా తీసుకోవచ్చు. చైనాకి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసే షిప్పులకు ఇక్కడి ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ ఓ విడిదిగా మారితే దాని ద్వారా మన పోర్టుకు ఆదాయం వస్తుంది. అదొక్కటే కాదు, పసిఫిక్ సముద్రంపై చైనా ఆధిపత్యానికి చెక్ పడుతుంది.